హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరదమ లైఫ్ స్టైల్. మేము తిరుమల అంగప్రదక్షిణకు వెళ్ళటానికి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ట్రైన్ టికెట్ తీసుకొని రైల్వే స్టేషన్లోకి వెళ్ళి చూస్తే అంతా కొత్తగా అనిపించిందండి. రైల్వే స్టేషన్ రీమాడ్యూల్ చేశారంట, చాలా బాగుందండి. ఇక్కడ ట్రైన్లో ఎక్కేసి తిరుపతిలో దిగి అక్కడ నుంచి తిరుమల బస్సులో వెళ్తున్నామండి. కొండపైకి రాగానే వాన చినుకులతో ప్రకృతి మమ్మల్ని పలకరిస్తున్నట్లు అనిపించిందండి. ఎంతైనా తిరుమల కదండి. తిరుమలలో అడుగు పెడుతుంటే స్వర్గంలో అడుగు పెట్టినట్టు అనిపించిందండి. నాకైతే ఈ జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాకు కలియుగ వైకుంఠం తిరుమలలోకి అడుగు పెడుతూనే మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. కలియుగ దైవం శ్రీ శ్రీ ఏడుకొండల స్వామి దివ్యమంగళ స్వరూపం ఎప్పుడెప్పుడు కనులారా చూస్తామని ఆతురతగా ఉంది. కానీ మాకు దర్శనానికి వెళ్ళేందుకు ఇంకా చాలా టైం ఉంది. అంతలోపల వైభవ మండపంలో స్వామి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నది. చూద్దామని అక్కడికి వెళ్ళాం. కానీ ఇందులోకి వెళ్ళుటకు మాకు టికెట్ లేదు. అక్కడ దేవస్థానం వారి పర్మిషన్ తీసుకొని ఒకవైపు నిలబడి స్వామివారిని చూస్తున్నాము. అలా దూరం నుంచి స్వామివారిని దర్శించుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు మాడవీధిలోకి వచ్చాము. ఇప్పుడే స్వామివారి పల్లకీ సేవ జరుగుతున్నది. ఎంత అదృష్టం అండి! అంత దగ్గర నుండి స్వామివారి దర్శన భాగ్యం లభించడం. ఇక్కడ వర్షం వస్తున్నా భక్తులెవరూ పట్టించుకోకుండా స్వామివారి పల్లకీ సేవ చేస్తూ వెళ్తున్నారు. పల్లకీ సేవ అవగానే గాలిగోపురం వద్దకు చేరుకున్నాము. స్వామివారికి కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతి ఇచ్చాము. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి హరినామ సంకీర్తన చేస్తుంటే అక్కడికి వెళ్ళాము. స్వామివారి సంకీర్తనలు చేస్తుంటే నా మనసు చాలా తేలికగా అయినట్లు అనిపించింది. కొంచెం దూరం వెళ్ళగానే పెద్ద వర్షం మొదలైంది. వెంటనే పక్కన ఉన్న నాదనీరాజనం వద్దకు వెళ్ళాం. అక్కడ భక్తులకు గురువు గారు శ్రీమద్ భాగవతం చెప్తున్నారు. మేము అక్కడ కూర్చొని భాగవతం ఆలకించాము. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత స్వామివారి విగ్రహం వద్ద తప్ప అన్ని లైట్లు ఆపివేశారు. స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. చూడటానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదు. మీరు కూడా స్వామివారిని చూడండి. ఆ వెలుగులో ఎంత బాగున్నారు. ఇప్పుడు వరాహస్వామి గుడికి వెళ్తున్నాము. స్వామివారు తనను దర్శించుకోవాలంటే ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే తన దర్శనానికి రావాలని స్వామివారు వరాహస్వామివారికి వరం ప్రసాదించారని చెప్తున్నారు. అందుకే ఆయన దర్శనానికి వెళ్తున్నాం. వర్షం కారణంగా ఇక్కడ ఎవరు జనాలు లేరు. అందుకే త్వరగా వరాహస్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంకు వచ్చాము. పూర్వం వెంగమాంబ గారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహారం లేక ఇబ్బంది పడటం గమనించిన వెంగమాంబ గారు వచ్చిన భక్తులకు తనే స్వయంగా వండి భక్తాదుల ఆకలి దప్పికలు తీర్చేవారు. అప్పటి నుంచే తిరుమలలో భక్తులకు ఉచిత అన్నప్రసాదములు అందించుట ఒక భాగంగా మారింది. అందుకే వెంగమాంబ గారి గుర్తుగా అన్నదాన సత్రానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంగా పేరు పెట్టడం అయింది. మేము కూడా ఇక్కడే స్వామివారి అన్నప్రసాదములు స్వీకరించాము. భోజనం చాలా బాగుంది. తిరుమలలో పుష్కరిణికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి ముందు పుష్కరిణిలో స్నానం ఆచరించటం ఒక ఆనవాయితీ. ఎందుకంటే ఇక్కడ స్నానం ఆచరించటం ద్వారా మన పాపాలు పోతాయని అందరి నమ్మకం. మేము పుష్కరిణిలో స్నానం ఆచరించి అంగప్రదక్షిణకి వెళ్తున్నాము. అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శన భాగ్యం లభించింది. తిరుమలకి వచ్చే భక్తులకి మనవి, నియమనిష్టాలతో శ్రీవారిని దర్శించుకొని తిరుమల పవిత్రతను కాపాడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ.